ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది మన దేవుని వాక్యం నుంచి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితువేమో ఆలోచించుమని చెప్పుమా. నేను ప్రేమైన వాళ్ళారా, ఎస్తేరు యొక్క జీవితం ఇది. మొర్దెకై చెప్తున్న మాట ఇది. ఎస్తేరు రాణిగా అయింది. రాణిగా అయిన తర్వాత యూదులందరికీ హామాను, దుష్టుడైన హామాను వలన ఇశ్రాయేల్ అందరూ, యూదులందరూ ఒకటే రోజు సమూల నాశనం కావాలని చట్టం తీసుకొని వచ్చినాడు. ఆ సందర్భంలో మొర్దెకై ఏం చేసినాడంటే, ఎస్తేరు రాణిగా ఉన్నందున యూదుల గురించి రాజుతో మాట్లాడు అని చెప్పినాడు. ఆ సమయంలో ఎస్తేరు చెప్పిన మాటలు ఏంటంటే, రాజు అనుమతి లేనిది రాణి వెళ్ళనిక లేదు అనేది చెప్పింది ఆ మాట. దానికి మొర్దెకై పలికిన మాట ఏంది అంటే, ఈ సమయమున నందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల అని మాట్లాడు. యూదులకు విడుదల వేరే దిక్కొచ్చునని మాట. ఇక్కడ మనం గమనించవలసిన పాఠం ఏంటంటే, ప్రేమైన వాళ్ళారా, ఈనాడు క్రైస్తవ్యము, సంఘము దేశంలో, రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో కూడా అణచివేయబడుతుంది. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, సువార్త మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిలు కూలద్రోయబడుతున్నాయి. ఎంతోమంది క్రైస్తవులు గతంలో చూసుకుంటే మణిపూర్లో, ఛత్తీస్గఢ్లో ఇట్లా ఎన్నో స్థలాల్లో బయటికి రాకుండా చనిపోయేటోళ్ళు, హింసింపబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ సమయమున ఆనాడు ఎస్తేరు ఏం చేయాల్సింది? ఐశ్వర్యతో మాట్లాడాలి. ఈనాడు మన రాజు యేసు క్రీస్తు ప్రభు, ఆయనతో మనం మాట్లాడాలి. ఏమనంటే, మన సమాజం గురించి, మన మీద జరుగుతున్న దాడుల గురించి మనము ప్రార్థించి, ప్రభువా ఈ సమస్య నుంచి మాకు విడుదల కావాలని మొరపెట్టాలి. ఈనాడు మన ప్రార్థన జీవితం లేక అనేక క్రైస్తవులు విడుదల లేకుండా యాతనలో వెళ్తున్నారు. ఎస్తేరు వలె మనం మౌనంగా ఉండొద్దు. ఆమె మౌనంగా ఆ సమయంలో ఉంది, కానీ తర్వాత నేను నశిస్తా అని రాజు దగ్గరికి వెళ్ళింది. ఈనాడు యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన మనము, సంఘంలో నాటబడిన మనము, సంఘంలో పరిచర్య చేస్తున్న మనం ఎంత స్థాయిలో ప్రార్థన చేస్తున్నాం, ఎంత స్థాయిలో దేవునికి నమ్మకంగా ఉన్నాం అనేది మన ప్రశ్న. మన జీవితాల్లో ప్రభుకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రభు యొక్క చిత్తంలో మన అడుగు జాడల్లో నడుస్తున్నాయా? మన ఇష్టానుసారంగా నడుస్తున్నాయా? సంఘం నశించిపోతుంటే, సంఘము ఈనాడు ఎంతో హింసల గుండా వెళ్తుంటే మనము పట్టనట్టు ఉంటే, మనం బాగున్నాంలే అనుకుంటే నష్టపోతాం. అందుకే మొర్దెకై హెచ్చరిస్తూ వచ్చినాడు, నీవును సహాయం ఇంకో దిక్కుని వస్తుంది కానీ నువ్వును నీ తండ్రి ఇంటి వారు అని చెప్పినాడు. ఈనాడు మనం మౌనంగా ఉంటే, మనం ప్రార్థన చేయకుండా ఉంటే, మనం సంఘం గురించి పట్టింపు లేకుండా ఉంటే, విశ్వాసాల గురించి పట్టింపు లేకుండా ఉంటే, దేవుడు తన ప్రజలను ఎట్లా రక్షించాలనో, ఎట్లా భద్రపరచాలనో, ఎట్లా విడుదల చేయాలనో ఆయన చేయగలుగుతాడు. కానీ నీవు నేను ప్రార్థించక మౌనంగా అన్ని వేడుక చూసినట్టు సంఘంలో కొట్లాటలు అవుతుంటే, సంఘంలో విభాగాలు అవుతుంటే, సంఘంలో విద్వేషాలు రెచ్చిపోతుంటే, మనం మాట్లాడి సమాధానపరచవలసిన పనిలో, మనము దేవునితో మనవి చేసి దేవుని బతిమాలుకొని సరిచేయాల్సిన పనిలో చేయకపోతే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని, మన కుటుంబాలను విడిచిపెడతాడు. దాన్ని బట్టి మన జీవితాల్లో ఎంతో నష్టం తీసుకొచ్చుకునే వారమైనాం. ఉదయకాలం ప్రభు యొక్క చిత్తం ఎరిగి మనం ఎల్లప్పుడూ ప్రభు చెంత ప్రార్థించి, నాడు యూదుల గురించి ఎస్తేరు ఎట్లయితే మొరపెట్టిందో, నేను నశించిన సరే అని ప్రార్థించిందో, ఉపవాసం ఉండి ప్రార్థించిందో, ఈనాడు మన జీవితంలో కూడా మనం నశించిపోతున్న ఆత్మల పట్ల, మరి ముఖ్యంగా సంఘము, విశ్వాసులు, పరిచర్య కుంటుపడిపోయింది. పరిచర్యలో సంఘంలో శరీరం వచ్చింది, శరీర తత్వం కొనసాగుతుంది. దాన్ని బట్టి మనం భారంగా ప్రార్థన చేసి ప్రభు వలన సాయం పొంది, నాడు యూదులందరికీ ఎట్లయితే విడుదల వచ్చిందో
క్రైస్తవులకు కూడా విడుదల వచ్చినట్టు మనం భారంగా ప్రార్థన చేస్తాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామను బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. మేము కూడా ఎస్తేరు వలె ఆనాడు యూదుల గురించి ప్రార్థించినట్టు ఈనాడు నశించిపోతున్న వారి పట్ల, సంఘం పట్ల మేము భారం కలిగి ప్రార్థించి నీ వలన మేలు అనుభవించుటకు కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.